ఈరోజు కాదరిపల్లి గ్రామస్తులు ఆహ్వానం పలికిన తీరు ఎలా ఉంది అంటే, ఇంత మండు టెండలో ఎండ అనిపించలే, ఆకలి కాలే, దప్పిక అనిపించలే. దాదాపు 30 మంది డాన్సులు వేసుకుంటూ మోకాల నొప్పులు ఉన్న ముసలి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అన్నకి సేకాంటిస్తా అంటే, దాదాపు అన్న 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడు అనిపిస్తుంది. నాకైతే మా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది, రాసుకోరా సాంబా, 50,000 మెజారిటీ అన్న తెచ్చుకోబోతున్నాను అనిపిస్తా ఉంది. ఈరోజు అసలు ఇంత ఘనంగా ఆహ్వానం పలికారు. దాదాపు 2 నెలలుగా మేమైతే దాదాపు 100 గ్రామాలకు పైగా తిరిగాం చేరికలు. కానీ ఈ గ్రామంలో పలికినంత స్వాగతం ఎక్కడ చూడలేదని గట్టిగా చెప్తున్నాం ఈరోజు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దాదాపు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ పదవుల్లో ఉన్నవారే, పార్టీకి తోడ్పడినవారే. మండలాధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి, మాజీ మండలాధ్యక్షులు ఇంకో సుధాకర్ రెడ్డి గారికి, సర్పంచ్ నాయప్రసులు గారికి, అలాగే టీఓపల్లి మునిశేఖర్ రెడ్డి, రవిశేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి లాల్ బాషా, జకీర్, షరీఫ్, ప్రకృద్దీన్, మాబు గారు, సుబ్బరామరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ మా అన్నగారితో మీరు అన్న ఎమ్మెల్యేగా చేయడం కోసం ఇంత పార్టీకి పాటుపడుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కాదరపల్లె గ్రామస్తులు అంటే దాదాపు ముస్లిం మైనారిటీలే. ఒక్కసారి చేతులు ఎత్తవలసింది కోరుచున్నాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనారిటీ? దాదాపు ఊరు ముస్లిం మైనారిటీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. మన వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ముస్లిం మైనారిటీలకి తీరని అన్యాయమే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముస్లిం కార్పొరేషన్ మీద, మైనారిటీ కార్పొరేషన్ కింద ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి 5 లక్షల రూపాయలు ఎవరికి ఇలా ఒక్కరికి కూడా వేయలేదు. అలాగే మన ముస్లిం పిల్లలకి మ్యారేజ్ చేసుకుంటామంటే, మన అమ్మాయిలకి మ్యారేజ్ చేస్తామంటే దుల్హన్ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకమే ఎత్తేశారు. అలాగే మన ముస్లిం భాషాభివృద్ధికి తోడ్పడి ఉర్దూ లైబ్రరీలు కానీ, వాటికి రెంట్ పే చేయడం కానీ, అలాగే వాటికి స్థలాలు కేటాయించడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. మన ముస్లిం పిల్లలు బాగా చదువుకోవాలని, విదేశీ విద్య వెళ్ళాలని, వేరే దేశాలకు చదువుకోవడానికి పంపిస్తామని అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అసలు పట్టించుకునే పాపాన పోలేదు. అలాగే ముస్లింల యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ముస్లిం మౌసములకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకే ఒక్క నినాదంతో బయటకు వచ్చారు. ఒకే ఒక్క నినాదం అదేందో మీకు అందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు? దాదాపు 3,000 మంది కౌలు రైతులు చనిపోతే పట్టించుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాజధాని పేరేంటో కూడా చెప్పలేకున్నాం. ఒక్క ఛాన్స్ ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు రాజధాని కూడి పెడతా అని కామెడీ చేస్తున్నారు మన పైనే. ఒక్క ఛాన్స్ ఇస్తే రోడ్ల మధ్య గుంతలు ఉన్నాయా, లేక గుంతల మధ్య రోడ్లు ఉన్నాయా అనే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రైతులకి పథకాలు ఇవ్వట్లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు, రుణాలు ఇవ్వట్లేదు, తాగునీరు ఇవ్వట్లేదు, సాగునీరు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ ఏకంగా గంపగుత్తగా మనము ఓట్లేసి తెలుగుదేశంకి ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఒక్క ఛాన్స్ ఇస్తే మన పిల్లలకి ఆయాలుగా ఉన్నటువంటి అంగన్వాడీ అమ్మల్ని పట్టించుకోకుండా దాదాపు నెల పాటుగా వారంతా రోడ్డెక్కేలా చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? 9 సార్లు కరెంటు రేట్లు పెంచారు. ఒక్క ఛాన్స్ ఇస్తే పెట్రోల్ రేటు పెంచారు, ఒక్క ఛాన్స్ ఇస్తే డీజిల్ రేటు పెంచారు, ఒక్క ఛాన్స్ ఇస్తే గ్యాస్ రేటు పెంచారు. ఇలా అన్ని పెంచుకుంటూనే పోతున్నారు. ఈ పాలనకు చరమగీతం ఖచ్చితంగా ఎలాగైనా పలకాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులారా, మనం ఇదివరకే చూసుకుంటాం, సిద్ధమని అంటున్నారు, మనతో కయ్యానికి కాలు దూతున్నారు. సిద్ధమా? మనం కూడా సిద్ధమే. కాదరపల్లి గ్రామస్తులు సిద్ధమే. చాలా గట్టిగా చెప్తున్నాం, సేన సిద్ధమా? తెలుగుదేశం యువత సిద్ధమా? తెలుగుదేశం అన్నలారా సిద్ధమా? సిద్ధం సిద్ధం సంసిద్ధం అని మేము చాలా గంటపరంగా చెప్తున్నాం. మా సుధాకర్ అనే ఎమ్మెల్యే కూడా కావడానికి సిద్ధంగా ఉన్నాడని చాలా గంటపరంగా చెప్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్, జై పవన్ కళ్యాణ్ గారు.